నమస్తే న్యూస్ కు స్వాగతం. ఏడుగో రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పునఃప్రతిష్ఠ ఈ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాసరావు చౌదరి, విజయలక్ష్మి దంపతులచే పండితులు ప్రత్యేక హోమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ కు చెందిన బివి రామారావు గురూజీ చిత్ర మీదుగా దేవతామూర్తుల విగ్రహాలకు పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. మండపేట ఏడుగో రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాస చౌదరి శ్రీకారం చుట్టారు. గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కరరావు సూచనల మేరకు ఆలయ పునః ప్రతిష్ఠ నిర్వహించారు. నూతన ఆలయంలో శ్రీ మహాగణపతి, మహాలక్ష్మి, పంచముఖ ఆంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి వార్లను ప్రతిష్ఠించారు. గత 2 రోజులుగా ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేవతామూర్తుల విగ్రహాలకు హైదరాబాద్ కు చెందిన గురూజీ బివి రామారావు కుమారి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాసరావు చౌదరి, విజయలక్ష్మి దంపతులచే గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కరరావు ఆధ్వర్యంలో పండితులు వెంకట శాస్త్రి విశేష పూజలు, హోమాలు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య గురూజీ బివి రామారావు దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు. మండపేట పరిసర ప్రాంతాల ప్రముఖులు దేవతామూర్తుల దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద 4,000 మంది భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి మండిపూడి చంద్రశేఖర్, కమిటీ సభ్యులు మామిడిపల్లి నానాజీ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.